హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది డ్రోన్? సార్ చాలా బాగున్నాను సార్. బాగా నడుస్తుంది సార్. సార్ కాకపోతే విషయం ఏంటంటే సార్, ప్రతిరోజు నాకు 4 ట్యాంక్స్ వచ్చాయి సార్ నాకి. ఒక్కొక్క బ్యాటరీ 22,000 ఎంహెచ్. కాకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పటిదాకా ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి 5 ట్యాంక్స్ వచ్చింది సార్. అది ఎలాగో నాకు అర్థం కావట్లేదు సార్. 5 ట్యాంక్స్ వచ్చిందా? అవును సార్. మామూలుగా అయితే 4 ట్యాంక్స్ వస్తుంది, కానీ ఇవాళ 5 ట్యాంక్స్ వచ్చింది అంటున్నారా? ఏ బ్యాటరీస్ యూస్ చేస్తున్నారు? సార్ ఇయర్విన్ 6S సార్. హీరోయిన్ 6S బ్యాటరీస్ యూస్ చేస్తున్నారు. సో హీరోయిన్ 6S బ్యాటరీస్లో మామూలుగా వచ్చేది అయితే 4 ట్యాంక్సే, కానీ 5 ట్యాంక్స్ వచ్చింది అంటున్నారు. సో దీంట్లో ఖచ్చితంగా ఏదో రాంగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇవి ఇదే కదా డ్రోన్? అవును సార్, ఇదే డ్రోన్. బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ అయినా? ఫుల్ ఛార్జెస్ సార్. బ్యాటరీస్ ఫుల్ ఛార్జే. ఒకసారి నాకు స్క్రీన్ చూపించండి. ఇదిగోండి సార్, చూడండి. సో ఇక్కడ స్క్రీన్ చూస్తే మీరు చూడండి, ఇక్కడ వోల్టేజ్ దగ్గర 54 ఉంది. సో బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఏంటంటే 54 ఉంది. సో తప్పు అక్కడే జరిగింది సార్. అంటే మీరు పెట్టి యూస్ చేస్తున్నారు. మీరు ఫుల్ బ్యాటరీ పెట్టినప్పుడు బ్యాటరీ వోల్టేజ్ ఉండాల్సింది 50ఏ, 50 వోల్ట్స్ చూపించాల్సింది. కానీ మీకు అక్కడ 50 వోల్ట్స్ 54 చూపిస్తుంది. 54 చూపిస్తుంది. అదే తప్పు. సో చూసారు కదండి, మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది రావచ్చు. ఏంటంటే బ్యాటరీలో వోల్టేజ్ అనేది ఒకటి ఉంటుంది, స్క్రీన్ పైన ఇంకోటి చూపిస్తుంది. ఓకే, సో ఇలాంటి టైంలో మీరు కానీ డ్రోన్ కానీ ఫ్లై చేసినట్లయితే మీ డ్రోన్ని లేదా మీ బ్యాటరీస్ని మీరే పాడు చేసుకున్నట్లు. సో దీనికి మీరు చేయాల్సిందే వోల్టేజ్ క్యాలిబ్రేషన్. అంటే మీకు స్క్రీన్ పైన కానీ రియల్గా బ్యాటరీలో కానీ ఒకే వోల్టేజ్ అనేది ఉండాలి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి అంటే, ఒకటి మల్టీమీటర్, ఇంకోటి వచ్చేసి వోల్టీమీటర్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మల్టీమీటర్ లేకుండా మీ దగ్గర అమ్మీటర్ కానీ ఉంటే అదన్నా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక మల్టీమీటర్, ఒక వోల్టీమీటర్ అయితే తీసుకుందాం. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి అమ్మీటర్. మీ దగ్గర అమ్మీటర్ లేని కేసులో మీరు మల్టీమీటర్ కూడా యూస్ చేయొచ్చు. అది కూడా లేని కేసులో మీరు లిపో చెక్ అని కూడా యూస్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా వోల్టీమీటర్, లిపో చెక్ అని కూడా పిలుస్తారు. ఇదన్నా ఉంటే మీరు ఇది కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటితో మనము వోల్టేజ్ క్యాలిబ్రేషన్ ఎలా చేయాలో చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ నేను 2 బ్యాటరీస్ని డిస్కనెక్ట్ అయితే చేస్తాను. సో డిస్కనెక్ట్ చేసిన తర్వాత 2 బ్యాటరీ ప్లగ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అమ్మీటర్ వైర్స్ తీసుకుంటాను, సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తాను. సో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, వోల్టేజ్ వచ్చేసి 24.5 చూపిస్తుంది. ఒక బ్యాటరీలో వోల్టేజ్ వచ్చేసి 24.5 చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రెండోది నేను చెక్ చేస్తానండి. ఇప్పుడు రెండోది బ్యాటరీ చెక్ చేస్తాను. సో రెండోది చూడండి, ఇది కూడా 24.6 చూపిస్తుంది. సో ఫస్ట్ బ్యాటరీ అలానే చూపించింది, సెకండ్ బ్యాటరీ కూడా అలానే చూపించింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 వోల్టేజ్ని మనం యాడ్ చేయాలి. అంటే 24 + 24 0.5 + 0.5 అంటే 24.5 × 2 అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను. సో 24.5 × 2 బ్యాటరీస్ కాబట్టి చూడండి, వోల్టేజ్ వచ్చేసి 49 వచ్చింది. సో ఇది రియల్గా 2 బ్యాటరీలకు ఉన్న వోల్టేజ్ అండి. సో ఇప్పుడు మనం ఈ 49 అనేది మనము డ్రోన్లో మనం ఏం చేయాలంటే కాన్ఫిగర్ చేయాలి. ఎలా చేయాలో చూపిస్తాను. సో వోల్టేజ్ క్యాలిబ్రేషన్ చేసే ముందు మనం డ్రోన్కి అయితే బ్యాటరీస్ అనేవి ప్లగ్ ఇన్ చేసుకోవాలండి. బ్యాటరీ ప్లగ్ ఇన్ చేస్తాను. సో బ్యాటరీ ప్లగ్ ఇన్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటాము. సో మొబైల్ యాప్ చేసుకున్నాను కదండి. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఇప్పటికి కూడా స్టిల్ ఏంటంటే బ్యాటరీ వోల్టేజ్ అనేది 54 అనే చూపిస్తుందండి. ఇదే తప్పు. సో ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి అంటే, మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. ఇక్కడ రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత బ్యాటరీ అనే ఆప్షన్లోకి వెళ్తాను. బ్యాటరీ ఆప్షన్లో మీరు ఒకసారి స్క్రోల్ డౌన్ కానీ చేశారంటే లాస్ట్లో మెజర్ వోల్ట్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ మీకు మెజర్ వోల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత ఉందంటే 54 అనే ఉందండి ఇక్కడ. సో ఇదే ఇక్కడ మనం మార్చాల్సింది ఏంటంటే, దీన్ని క్లియర్ చేసేసి మనకి రియల్గా ఉన్న వోల్టేజ్ 49 కదండి, 49 అని టైప్ చేస్తాను. 49. సో 49 అని నేను టైప్ చేశాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఖచ్చితంగా సేవ్ అయితే మీరు క్లిక్ చేయాలండి. సేవ్ క్లిక్ చేసిన రైట్ సక్సెస్ అని రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఈ స్క్రీన్ పైన చూద్దాము. సో చూడండి, స్క్రీన్ పైన 49 వచ్చేసింది. సో ఇదే అండి వోల్టేజ్ క్యాలిబ్రేషన్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీ డ్రోన్లో కూడా వోల్టేజ్ ఇలానే తప్పుగా చూపిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా వోల్టేజ్ క్యాలిబ్రేషన్ చేయాలి. రోజు చేయాలంటే రోజు చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడన్నా సరే మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. ఓకే, సో చూసారు కదండి, వోల్టేజ్ క్యాలిబ్రేషన్ చాలా అంటే చాలా ఈజీ. కాకపోతే అవసరం ఉండే తప్ప చేయకండి. ఓకేనా? సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా చేసుకోవడంలో తప్పులేదండి. అవసరం ఉంటే తప్ప
చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ.